పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో సుమారు 20 ఎకరాల భూమి 20 మంది పేద రైతులకు డీ పట్టా రూపంలో ఒక్కొక్కరికి ఎకరం చొప్పున 40 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగిందని, అప్పటి నుండి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టా భూమిని లాక్కొని ఫారెస్ట్ వారికి కార్యాలయాన్ని నిర్మించుకోవడం కోసం ఇస్తున్నట్లు రైతులకు చెప్పడం జరిగిందని అంటున్నారు. దీనిపై బాధితులు దళిత సంఘాలను బహుజన సమాజ పార్టీని ఆశ్రయించడం జరిగింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని దళిత సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం, దళిత ప్రజా చైతన్యం రాష్ట్ర అధ్యక్షుడు బొంగా సతీష్ కుమార్, మాల మహానాడు ప్రధాన కార్యదర్శి కండవల్లి లోవరాజు మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి దానిపై జీవనం సాగిస్తున్న రైతులకు ఎటువంటి భరోసా కల్పించకుండా, కనీసం వారిని సంప్రదించకుండా ప్రభుత్వ అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి దౌర్జన్యంగా కంచెను నిర్మించడం చాలా దారుణంగా ఉందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏదో పేదలకు ఏదో న్యాయం చేస్తారనే ఒక ఆలోచనతో పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా తనా మనా లేకుండా అందరూ కూడా కలిపి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత కొంతమంది వ్యక్తులు చేస్తున్నారా లేకపోతే కొంతమంది వ్యక్తులు చేస్తున్నారా అనేది నాకు తెలియదు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం భూములు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో, ఎవరెవరైతే పేదోడు ఉన్నాడో వాళ్ళ భూములన్నీ తీసేసుకుని వీళ్ళు గవర్నమెంట్ అధికారులతో భయపాంతులను గురి చేసి వాళ్ళని బెదిరించి అలా తంబాలు వేసేసుకుంటా వీళ్ళని చాలా తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వీళ్ళకి పని చేసుకోవడం, మొక్కేసుకోవడం, ఆ వచ్చిన డబ్బులతో కొద్దిగా భోజనం చేయడం తెలుసు తప్ప బయటకు వచ్చేటప్పటికి ఏ ఆఫీసర్తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. అందుని కాబట్టి డిప్యూటీ సీఎం గారికి నేను బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, బహుజన సమాజ్ పార్టీ అంటే మీకు చాలా గౌరవం, అలాగే మీరంటే బహుజన సమాజ్ పార్టీ గౌరవం. ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నది. ఇలాగా ఎప్పటి నుంచో 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు పైబడి పన్నులు కట్టించుకుంటా వీళ్ళతో ఇది చేసుకుని పన్నులు కట్టించుకుని వాళ్ళని ఇదే పన్నులు కట్టించుకున్న అధికారులు వీళ్ళని భయపాంతులు చేస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఇది మీ దృష్టికి వచ్చిందా లేదా మాకు తెలియదు. కానీ మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు బొంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మరి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్నాం. చేబ్రోలు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి దాదాపు 20 మంది రైతులు మా వద్దకి మరి బహుజన సమాజ్ పార్టీ దగ్గరికి, అలాగే దళితులు సంఘాలు, ప్రజా సంఘాల దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ ఆవేదనని వ్యక్తపరచడం జరిగింది. మరి దాదాపు 80 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి 20 మంది రైతులు వాళ్ళకున్నటువంటి చిన్న చితక పనులు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని వాళ్ళ పిల్లల్ని చదివించుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలని అణిచివేయాలనే దృష్టితో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, అధికారులు యంత్రాంగాన్ని నడిపించేటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళ మీద ఎంతో అణిచివేతను గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. మరి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పి ఇలా పొట్టగొట్టడం అనేది ఎంతవరకు దారుణం చూడండి. మరి ఇది ఆయన దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. కానీ ప్రభుత్వ అధికారులు మరి ఎందుకు ఈ పట్టాలు ఎందుకు ఇచ్చారు? పట్టా అంటే ఏంటి? గవర్నమెంట్ అథారిటీ అధికారి ఎవరైతే ఉన్నారో స్టాంప్ వేసి వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది. దాదాపు 20 మంది రైతులు 80 సంవత్సరాలు పైబడి ఇందులో ఫలసాయం పొందుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు గవర్నమెంట్కి పన్ను కడుతూ ఉన్నారు. పన్ను కడుతున్నా కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. మరి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మరి దీనిపై ఇప్పుడు వరకు ఎందుకు స్పందించలేదు? ఎందుకని వీళ్ళకి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా మరి అటువంటి దౌర్జన్యం చేసి ఒక 20-30 మందిని రౌడీలను కూలి పనులుగా పెట్టి అక్కడ ఫెన్సింగ్ వేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే పేదల్ని వాళ్ళ వెనకాల ఎవరో లేరు, అడిగేవాళ్ళు లేరు అని చెప్పేసి అణిచివేత గురి చేస్తారా మీరు? మేము చెబుతున్నాం, ఈ సమస్యని వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి ఈ భూమి అవసరమైతే ప్రభుత్వానికి ఈ భూమి ఏదో ఒక అభివృద్ధికి ఉపయోగించాలని ఆలోచన చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలి. లేని పక్షంలో మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను.
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో సుమారు 20 ఎకరాల భూమి. ఇది గత 80 సంవత్సరాల క్రితం పట్టాలు ఇవ్వడం జరిగింది. డీ పట్టా భూములు ఇవి 80 సెంట్లు 90 సెంట్లు ఎకరం చొప్పున ఇలాగా సుమారు 20 మందికి ఇవ్వడం జరిగింది. ఈ భూమి గత 80 సంవత్సరాల నుంచి కూడా మామిడి చెట్లు వేసుకుని పాకలు వేసుకుని వీళ్ళు జీడి మామిడి చెట్లు వేసుకుని వీటి మీద పలసాయం మీదే బతుకుతున్నారు. ఆ పిల్లలకు దాని మీదే పెళ్ళిళ్ళు చేశారు, దాని మీద ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం ఈ భూమి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం మన పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే ఎక్కడైతే ఖాళీ భూములు ఉన్నాయో, ఎక్కడైతే పేదల భూములు ఉన్నాయో ఆ భూములు లాగేసుకోవటం, ప్రభుత్వం తమ సొంత పనులకు వాడుకోవటం, ఇదే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా ఈ 20 ఎకరాల భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసామని చెప్పి వీళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్పి కనీసం ఒక నోటీస్ ఇవ్వడం లేదు, ఒకటి చెప్పేది లేదు. దౌర్జన్యంగా వచ్చి జనాలను తీసుకొచ్చి రౌడీలు తీసుకొచ్చి స్తంభాలు వేసుకుంటా ఫినిషింగ్ వేసుకుంటా ఈ భూమి మేము తీసేసుకుంటున్నాం, ఫారెస్ట్ వాళ్ళు తీసేసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పారు. పవన్ కళ్యాణ్ గారు తాత భూమి కాదండి ఇది. పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పానికి ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుపోవడానికని గత 80 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే కూలి పని చేసుకుంటా మొక్కలు వేసుకుని ఆ వచ్చి పలసాయంతో బతుకుతున్నారు. చూడండి ఎలాంటి పిల్లలు ఇల్లు అందరూ చిన్న చిన్న పిల్లలు వీటి మీద ఆధారపడి బతికి తల్లిదండ్రులు పోచేస్తుంటే ఇగో ఇతను ఆ భూమి మీదే మొక్కలు వేసుకుని అంతా పాక కట్ట కట్టుకుని ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దౌర్జన్యంగా గెంటేసి భూములు దెబ్బేద్దామని చూస్తున్నారు. ఈ రోజు ఏమైందంటే ఇది హైవేకి దగ్గరగా ఉన్న భూమి కాబట్టి, కోట్లు విలువ చేసే భూమి కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఉత్తిని లాగేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది డీ పట్టా భూమే, గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమే. ఇప్పుడు ప్రభుత్వం అవసరం నిమిత్తం తీసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళకి నోటీసులు అన్నా ఇచ్చి వాళ్ళకి బతకడానికి దారి చూపించి భూమికి వేరే చోట భూమి ఇవ్వటమో లేదంటే దాని ప్రతిఫలం ఇవ్వటమో ఇచ్చి చేయాలి తప్ప మీ చేతిలో అధికారం ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా అని మీ నియోజకవర్గంలో మీ ఇట్ట వచ్చినట్టు భూములు లాగేసుకుంటామో పేదలను రోడ్డు మీద పాడేస్తామంటే మాలాంటి వాళ్ళు చూస్తా ఊరుకోం మేము. దీని మీద ఖచ్చితంగా ఉద్యమం చేస్తాము. దీనిపై జిల్లాలోనూ రాష్ట్రంలోనూ అందరు నాయకులతో చర్చిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న జనాలని ప్రజలను కూడా కలుపుకొని ముందుకెళ్తూ ఉంటాము. దీని మీద అయితే మట్టికి ఎవరైతే ఇక్కడ ఈ భూమిని అనుభవిస్తూ ఉన్న పట్టాదారులు ఉన్నారో వాళ్ళకి భూమి అన్నా ఇవ్వాలా, లేదా దాని ప్రతిఫలం అన్నా చూపించకుండా ఇక్కడి నుంచి దౌర్జన్యంగా వాళ్ళని లాగేస్తాము గెంటేస్తామంటే మేము చూస్తూ ఊరుకోము. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ప్రజల్ని దోచుకుంటున్న దుర్మార్గమైన సంఘటన ఇది. ఇక్కడ నిజంగా ఇక్కడ జరిగే పరిస్థితులు చూస్తే కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అమ్మాయికి పెళ్లి చేశారు, ఈ భూమి ఉందని చెప్పి కట్నం కింద ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ఏళ 4 పిల్లలు పుట్టారు. ఈ ఏళేమో భూమి లేదు, మేము అర్ధరాత్రి కూడా గవర్నమెంట్ లాగేసుకుంటామంటే ఇతనేమో ముసలాతను అయిపోడు. ఆ భర్తకి ఏం సమాధానం చెప్తారు? ఈ పిల్లల్ని ఎవరు పోషిస్తారు? వీళ్ళు ఎలా బతుకుతారు? అందరిది ఇదే పరిస్థితి. సుమారు 20 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. ఈ పిఠాపురం నియోజకవర్గంలో పేదలను దోచుకోవడం ఆపండి, ప్రజలను దోచుకోవడం ఆపండి. మీరు ప్రభుత్వం ఏదన్నా తీసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించో లేదా భూమి ఇచ్చో మీరు చెయ్యాలి తప్ప దౌర్జన్యంగా అధికారం ఉంది కదా అని లాగేసుకుంటే మేము చూస్తూ ఊరుకోము. రాష్ట్రం అంతా ఒక పక్క నడుతూ ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో కొత్త రాజ్యాధికారం నడుతూ ఉంది, కొత్త అధికారం నడుతూ ఉంది. కాబట్టి అయ్యా సీఎం డిప్యూటీ సీఎం గారు పేదలను దోచుకోవడం ఆపేయండి సార్, ప్రజల కడుపు మీద కొడతాం మానేయండి సార్. వీళ్ళు వెనకాల దెబ్బలాడినాక మాలాంటి వాళ్ళు ఉన్నాము. మీరు కేసులు పెట్టిస్తానన్నా మీరు ఏం చేస్తానన్నా మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాము. ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. జై భీమ్.